ఆయతుల్లా అలీ ఖమేనీ, ఇరాన్ సుప్రీం లీడర్. ప్రపంచమంతా ఇప్పుడు ఖమేనీని గురించే చర్చించుకుంటోంది. యుద్ధంలో ఇజ్రాయెల్కు ధీటుగా బదిలిస్తూ అమెరికాను కూడా లెక్క చేయకుండా ముందుకు సాగుతున్న నేత. దాదాపు 40 ఏళ్ల కంటే ఎక్కువ కాలం నుంచే ఇరాన్ అగ్రనేతగా పగ్గాలు చేపడుతున్నారు ఖమేనీ. తనపై జరిగిన దాడితో చేతికి పక్షవాతం, వినికిడి సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఒంటి చేత్తో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు. పైగా ఆ దేశ రాజ్యాంగంలో కూడా మార్పులు చేసి తనకు అన్ని పవర్స్ వచ్చేలా చేసుకున్న లీడర్ ఖమేనీ. అయితే ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ గా మారడానికి కారణమైన ఖమేనీ పాలకుల మూలాలు ఇండియాలోనే ఉన్నాయని తెలుసా? అవునండి, ఖమేనీ ముత్తాత సయ్యద్ అహ్మద్ ముసావీ హిందీ ఉత్తరప్రదేశ్లోని బారాబంకీకి చెందినవాడు. ఖమేనీ తాత సయ్యద్ అహ్మద్ ముసావీ హిందీ షియా మత గురువు. ఆయన తండ్రి దిన్ అలీ షా 18వ శతాబ్దంలో పర్షియా నుంచి ఇండియాకు వలస వచ్చి యూపీలోని బారాబంకీ సమీపంలో కింటూరు అనే గ్రామంలో స్థిరపడ్డారు. అక్కడే ముసావీ హిందీ జన్మించారు. మొఘల్ సామ్రాజ్యం పతనమై దేశం బ్రిటిషర్ల పాలనలోకి వెళ్లడంతో చాలా మంది ఇస్లామిక్ పండితులు వేరే ప్రాంతాలకు వలస వెళ్లారు. వారిలో అహ్మద్ కూడా ఉన్నారు. ఆధ్యాత్మికంగా ఎదగాలి అని, ఇతరులకు సహాయం చేయాలని భావించిన ఆయన భారత్ నుంచి ఇరాక్కు వెళ్లారు. 1830లో అలీ సమాధిని సందర్శించి 1834లో ఇరాన్లోని ఖమేయన్ అనే పట్టణానికి చేరుకున్నారు. ఆయన అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. తన 3 భార్యలు 5 పిల్లలతో అక్కడే స్థిరపడ్డారు. ఆయన సంతానంలోని ముస్తఫాకు 1902లో సయ్యద్ రుహెల్లా ముసావీ ఖమేనీ జన్మించారు. భారతీయ మూలాలకు గుర్తుగా అహ్మద్ తన పేరు చివర హిందీ అని పెట్టుకున్నారు. ఇరాన్ డాక్యుమెంట్లలో ఈ పేరే ఉంటుంది. అయితే 1869లో అహ్మద్ హిందీ మరణించారు. ఇక చాలా కాలం పాటు ఇరాన్ను పాలించిన క్వాజర్ వంశం బలహీనమైపోయింది. 1925లో రిజా ఖాన్ అనే సైనికాధికారి ఇరాన్ క్రాంతి పేరుతో తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. తన పేరు చివర పహ్లావి అని చేర్చుకున్న రిజా ఖాన్ జర్మనీ సాయంతో దేశాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించారు. సైన్యాన్ని తన ఆధీనంలో ఉంచుకుని మిత్ర దేశాల ఒత్తిడితో చివరకు పదవి నుంచి తప్పుకున్నారు. తన కుమారుడు మహ్మద్ రిజా షా పహ్లావీకి అధికారం అప్పగించారు. మహ్మద్ రిజా షా పశ్చిమ దేశాలతో స్నేహం చేస్తూ బ్రిటన్, అమెరికాకు చమురు కాంట్రాక్టులు ఇచ్చాడు. వైట్ రివల్యూషన్, భూ సంస్కరణలు, మహిళల హక్కులు లాంటివి చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రుహెల్లా ముసావీ ఖమేనీ మాట్లాడడంతో 1965లో ఆయన్ను 14 ఏళ్ల పాటు దేశం నుంచి బహిష్కరించారు. పశ్చిమ దేశాల సాంప్రదాయాలను తీసుకురావడం ఇరాన్లోని చాలా మందికి నచ్చలేదు. మరోవైపు పెరుగుతున్న అవినీతి, ఆర్థిక సమస్యలపై ప్రజలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం సీక్రెట్ పోలీసులను పెట్టి ఆందోళనలను అణిచివేయడానికి ప్రయత్నించింది. అయినా జనం నిరసనలు ఆగలేదు. ఈ క్రమంలో 1979 జనవరి 16న షా వైద్యం కోసం అమెరికాకు వెళ్లారు. 14 ఏళ్ల ప్రవాసం ముగియడంతో అదే ఏడాది ఫిబ్రవరి 1న రుహెల్లా ఖమేనీ ఇరాన్కు తిరిగి వచ్చారు. ఆయనకు 50 లక్షల మంది ప్రజలు స్వాగతం కూడా పలికారు. ఇస్లామిక్ విప్లవానికి నాయకత్వం వహించి షా పాలనకు ఖమేనీ చరమగీతం పాడారు. ఈ ఉద్యమంతోనే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఏర్పడింది. ఖమేనీ ఆ దేశానికి సుప్రీం లీడర్ అయ్యారు. ఆయన 1989లో మరణించడంతో వారసుడిగా ఆయతుల్లా అలీ ఖమేనీ బాధ్యతలు చేపట్టారు. ఆధ్యాత్మిక నాయకత్వంతో పాటు రాజకీయ చైతన్యం కలిగిన ఖమేనీ పశ్చిమాసియా రాజకీయాలను మార్చేశారు. అమెరికా గూఢచారి సంస్థ CIA కూడా ఖమేనీ ఉపన్యాసాల స్పష్టత, ఆవేశపూరిత ప్రసంగాల శైలిని పర్యవేక్షించిన రికార్డు ఉండడం విశేషం.